I would like to call on stage Brother Satish Kumar Garu to share the word for today evening. గొప్ప గొప్ప దైవజనుల మధ్య అలాగే ప్రియులు శ్రీమతి గీతారెడ్డి గారు అలాగే అధికారులు బిషప్లు I feel that I am in లయన్స్ డెన్. మీరందరూ కూడా సింహాల్లా కనిపిస్తున్నారు. ఈ సమయంలో రక్షణ ఛానల్ అనుగ్రహించు రక్షణను ప్రతి మారుమూల గ్రామానికి తీసుకువెళ్ళడానికి దేవుడు తన దయా సంకల్పము చొప్పున ప్రారంభించడానికి ఈ దినాన్ని నిర్ణయించాడు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ప్రిన్స్టన్. ప్రయాణం చేస్తున్న సమయంలో టికెట్ కలెక్టర్ వచ్చాడు. టికెట్స్ని పంచింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ టికెట్ తీయబోయాడు, కానీ టికెట్ కనిపించలేదు. పై పాకెట్లో వెతుక్కున్నాడు, కింద పాకెట్లో వెతుక్కున్నాడు, ఎక్కడ టికెట్ కనిపించలేదు. ఆయన ఆల్బర్ట్ ఐన్స్టైన్ అని చెప్పి ఆ టికెట్ కలెక్టర్కి తెలుసు. కాబట్టి అన్నాడు, సార్ మీరేం భయపడిన అవసరం లేదు, మీరు నాకు తెలుసు, బాగా మా అందరికీ తెలుసు, టికెట్ తప్పనిసరిగా మీరు కొనుక్కుని ఉంటారు, మీరేం వర్రీగా మాకండి అని చెప్పి వెళ్ళిపోయాడు. కాసేపు అయిన తర్వాత మరలా అదే టికెట్ కలెక్టర్ తిరిగి వస్తున్నప్పుడు అదే ఆల్బర్ట్ ఐన్స్టైన్ మోకాల మీద పడి ఆ చైర్ కింద కూడా వెతుక్కుంటూ ఉన్నాడు. సూట్ కేసు మొత్తం తెరిచేశాడు, వెతుక్కుంటున్నాడు టికెట్ కోసం. అప్పుడు టికెట్ కలెక్టర్ అంటున్నాడు, ఐ నో దట్ యు ఆర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్, వి ఆల్ నో దట్ యు ఆర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్, వై ఆర్ యూ సెర్చింగ్ ఫర్ టికెట్? ఐఎమ్ షూర్ దట్ యు వాంట్ ద టికెట్, సో డోంట్ వరీ, డోంట్ ట్రై టు సెర్చ్ ఫర్ ద టికెట్. Then Albert Einstein said, I too know that I am Albert Einstein, but I need the ticket because I do not know where I am going. So unless I have the ticket, I will not know where I am going. Albert Einstein, he won Nobel Prize, a great man, but he is trying to find the ticket because unless he finds the ticket, he will never know where he is going. Dear brothers and dear sisters, there are rich people on this earth, scholars, millionaires, billionaires, smart people. Still, they do not know where they are going. They need somebody who can show the way. The Bible says, as Jesus said, I am the way, and nobody can come to Father except through me. ఈ రక్షణ ఛానల్ ఆ మార్గాన్ని చూపించగలిగిన, పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగిన యేసుక్రీస్తును నశించిపోతున్న లక్షల కొలది ప్రజలకు మార్గం చూపించాలి అని దేవుడు ఆశపడ్డాడు. కాబట్టి ఈ అద్భుతమైన ఛానల్ని దేవుడు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రభు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 2000 years back he has commanded us, go ye all to all the nations and preach the good news. Go and spell gospel, let people know that I died for all. This is not a request, this is not a plead, but this is the command of our King of Kings, and we are called to take that order and to follow his instructions. ఇందాక దైవజనులు చెప్పినట్టుగా ప్రతి చోటికి మనం వెళ్ళలేం, కానీ రక్షణ ద్వారా ప్రతి మారుమూల ప్రాంతానికి మనం వెళ్ళొచ్చు. దైవజనులుగా నేను ఎప్పుడైనా దేవుణ్ణి పిలిచినప్పుడు, ఇఫ్ ఐ హ్యావ్ టు కాల్ గాడ్, he reminds me the first two letters of God. Do you know what are those first two letters? Go. If I say gospel, God tells me, go and spell.
We all call it as a good news. The first 2 letters of good news. Go. First two letters of gospel. Go. First 2 letters of God. Go. 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 This has been the cry of God for 2000 years. That it is upon us. That we need to go. Of course, we all know that. N stands for north. E stands for east. W stands for west. And S stands for south. God is crying since 2000 years. Do you know what is his cry? Go to north. Go to east. Go to west. Go to south. Let everyone on this earth know that I died for all. And this is the cry of Jesus Christ. Dear friends, before I close, మనం మరణించిన తర్వాత ప్రభు అడగడు ఎంత అద్భుతమైన ఇంట్లో ఉన్నావని చెప్పి. మరణించిన తర్వాత ప్రభు అడగడు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ వదిలిపెట్టి వచ్చావని చెప్పి. మరణించిన తర్వాత అడగడు ఎంత లగ్జరీస్ జీవితం నువ్వు జీవించావని చెప్పి, ఎంత పేరు సంపాదించావని చెప్పి. మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభు అడిగే ప్రశ్న ఏదైనా ఉందయా అంటే, ఎన్ని ఆత్మలు తీసుకొచ్చావు? దట్స్ ఆల్. ఒకానొక సమయంలో 2 సహోదరులు ఒకేసారి రక్షించబడ్డారు. రక్షించబడిన తర్వాత ఒక కుర్రవాడు నిర్ణయం తీసుకున్నాడు. ఇందాక బెన్హర్ గారు ఏ రీతిగా పాపిష్టి జీవితం జీవిస్తున్నాను, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను, కుటుంబ విలువలను మర్చిపోయి కన్న తల్లిదండ్రులకు గర్వకారణంగా ఉండవలసిన నేను అవమానకరంగా జీవిస్తున్నాను, అండగా నిలవలసిన నేను నా భార్యను విడిచిపెట్టేశాను, ఒక మంచి తండ్రిగా ఉండవలసిన నేను ప్రేమ మమకారాలు వదిలిపెట్టేసి నా ఇష్టాన్ని నేను చూసుకుంటున్నాను, నా ఇష్టానుసారం నేను జీవిస్తున్నాను. అలా జీవిస్తున్న సమయంలో యేసుక్రీస్తు బ్రదర్ బెన్హర్ యొక్క జీవితంలో ప్రవేశించడం, ఆ రోజు తన జీవితం మార్పు చెందింది. అదే రీతిగా ఇద్దరు యవ్వనస్తులు ఆ మీటింగ్లో మార్పు చెందారు. ఒకతను తీర్మానం తీసుకున్నాడు, నా కోసం ప్రాణం పెట్టిన ప్రభు కోసమే నేను జీవించాలి. రెండో వ్యక్తి కూడా మారుమనసు పొందాడు. కానీ ఎందుకో రక్షించబడినప్పటికీ నశించిపోతున్న ఆత్మల పట్ల భారం లేకుండానే జీవించేవాడు. అతడేమో లాయర్ అయ్యాడు, ఫేమస్ అడ్వకేట్, ఫేమస్ లాయర్. అలా సడన్గా అతనికి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు తన బ్రదర్కి కబురు పెట్టాడు. కబురు పెడితే వెంటనే బ్రదర్ వెళ్ళాడు. ద లాయర్ ఈజ్ ఇన్ ద హాస్పిటల్. భయపడుతూ ఉన్నాడు, వణుకుతూ ఉన్నాడు. డాక్టర్స్ ఏం చెప్పేశారు, ఛాన్సెస్ తక్కువ అండి అని చెప్పి. అలా భయపడుతున్న సమయంలో పక్కన ఉన్న బ్రదర్తో మాట్లాడుతున్నప్పుడు నోట్లోంచి మాటలు రావడం లేదు. అప్పుడు తమ్ముడు అంటున్నాడు, అన్న ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలుసు కదా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలుసు కదా. నాకు తెలుసు. నువ్వు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును కలుసుకోబోతున్నావు కదా, అది కూడా నాకు తెలుసు. తేజోవాసులు ఉండబోయే శ్రేష్టమైన పరలోకంలో అడుగు పెట్టబోతున్నావు కదా, అది కూడా నాకు తెలుసు. మరి ఎందుకు భయపడుతున్నావు? వై ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ డయింగ్? అండ్ వై ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ మీటింగ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్? డూ యు నో వాట్ వాజ్ హిస్ ఆన్సర్? నేను ఈరోజు వణికిపోతున్నాను, భయపడిపోతున్నాను. కారణం తెలుసా? ఐఎమ్ అఫ్రైడ్ టు మీట్ దట్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ విత్ ఎంప్టీ హ్యాండ్స్. విత్ ఎంప్టీ హ్యాండ్స్. నువ్వేమో చక్కగా నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించావు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి అనేక ఆత్మలను సంపాదించావు. నువ్వు మరణించినప్పుడు పరలోకానికి వెళ్ళినప్పుడు భూలోకం నుంచి నాకేం తీసుకొచ్చావు, ఎంతమందిని తీసుకొచ్చావు, ఎన్ని ఆత్మలను రక్షించావు అని అంటే నీ కూడా సమూహాన్ని తీసుకెళ్తావు. ప్రభువా నన్నొక్కని రక్షించావు, నా ఇష్టానుసారం నేను జీవించకుండా రక్షించిన నిన్ను అనేక మంది క్రియల్లో చూపించాను, ప్రకటించాను, ఇన్ని ఆత్మలు సంపాదించాను ప్రభువా అని ధైర్యంగా చెప్తావు. ప్రభు ఏమో బలా నమ్మకమైన మంచి దాసుడా అని నేను చూసి అంటాడు, నేనేమో డబ్బు బాగానే సంపాదించాను, మంచి లాయర్ అనే పేరు సంపాదించాను, మంచి ఇల్లు కూడా సంపాదించాను, మంచి కార్లు సంపాదించాను, ఈ లోకంలో అన్నీ సంపాదించాను. కానీ దురదృష్టం ఏమిటంటే ఒక్క ఆత్మను కూడా నేను సంపాదించలేకపోయాను. నౌ ఐఎమ్ అఫ్రైడ్ టు మీట్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ విత్ ఎంప్టీ హ్యాండ్స్. మనం ఎంప్టీ హ్యాండ్స్తో ప్రభువును కలుసుకోకూడదని చెప్పే దేవుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని దైవజనులుగా మనకిస్తున్నాడు. ఏంటో తెలుసా? రక్షణ ఛానల్ని. ఈ విలువైన ఛానల్ ద్వారా అనేక లక్షల మందికి
దారి తెలియక, గమ్యం తెలియక, మరణించిన తర్వాత ఎక్కడ కళ్ళు తెరుస్తారో తెలియక, జ్ఞానం కలవారైనప్పటికీ, చదువుకున్న వారైనప్పటికీ, గొప్ప గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ, ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడ కన్ను తెరుస్తారో తెలియక నశించిపోతున్నవారు, అశాంతితో అల్లాడిపోతున్నవారు కోట్ల మంది ఉన్నారు. వారికి క్రీస్తుని గూర్చిన వార్తను ప్రకటించాల్సిన బాధ్యత మనకుంది. బైబిల్ సెలవిస్తుంది, ఒకడు లోకమంతయు సంపాదించి తన ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? యేసుక్రీస్తును సొంత రక్షకుని అంగీకరించకుండా, యేసుక్రీస్తు శిలువలో చేసిన త్యాగాన్ని అంగీకరించకుండా, విశ్వసించకుండా పరలోక భాగ్యం లేదు అని బైబిల్ సెలవిస్తుంది. కనీసం ఇక నుంచి అయినా రక్షణ ఛానల్ హ్యాస్ నో మీనింగ్ అన్లెస్ there are people who preach their salvation on that channel. Am I right? రక్షణ ఛానల్ రక్షణను ప్రకటించే బలమైన, నమ్మకమైన, ప్రభు ఆత్మ కలిగిన సేవకులు దాంట్లో లేకపోతే దానివల్ల ప్రయోజనం లేనే లేదు. ఇట్ ఈస్ మై డిజైర్, ఇట్ ఈస్ అవర్ డిజైర్. There are many great men of God here. It is my prayer that you will be there on Rakshana channel, preaching millions of souls. మరొకసారి ఈ అవకాశం నాకు ఇచ్చిన సహోదరులు బెన్హర్ గారికి, అలాగే మీలో గొప్ప దైవజనులు తగ్గించుకున్నారు కాబట్టి నాలాంటి యవనస్తుడికి అవకాశం వచ్చింది. అందుని బట్టి కూడా నేను ప్రభువును మహింపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.